హాయ్ అండి, దిస్ ఈజ్ శివపల్లవి ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మా ఛానల్ని. నాది హెయిర్ జర్నీ అడుగుతుండండి. సో హెయిర్ జర్నీ చేస్తున్నానండి. నా హెయిర్ చూడండి, నిన్న తలస్నానం చేసిన, ఈరోజు ఇంకా ఆల్రెడీ వీడియో చేసేది ఉంది కదా అని ఊకున్నానండి. ఇంకా ఆల్రెడీ వీడియో చేసేది ఉంది కదా అని ఊకున్నానండి. చూడండి ఎలా ఉందో నా హెయిర్, ఇంత లాంగ్ ఉంది, ఇలా ఉంటుంది. సో దానికి హెయిర్కి వచ్చేసి ఏమేమి కేర్ తీసుకుంటున్నానో చెప్తానండి నేను ఇందులో. నా హెయిర్ అయితే ఒక్కొక్కసారి ఓలా ఉండేండి. నా 6th స్టాండర్డ్ నుంచో 5th స్టాండర్డ్ నుంచి పెంచింది మా మమ్మీ. అండ్ 10th స్టాండర్డ్కి వచ్చినాక కొంచెం హెయిర్ వాల్యూమ్ అనేది తగ్గుకుంటూ వచ్చిందండి. ఇంకా చాలా లావుగుండే అప్పుడు 9th, అది టీనేజ్ కదా అండి. చాలా వరకు అయితే చాలామందికి ఫేస్లో కానీ అండ్ హెయిర్లో కానీ చేంజెస్ ఉంటాయంటే నేను ఏంటో అనుకున్నా, కానీ చాలా చేంజెస్ ఉంటాయండి. హెయిర్ అయితే చాలా వరకు పోయింది. అండ్ పింపుల్స్ కూడా చాలా లావుగా, ఎంతో లావుగా ఉంటుండే అండి. పింపుల్స్ కూడా చాలా 10th స్టాండర్డ్ సడన్గా వచ్చేసింది. ఇలా సడన్గా వచ్చేసి అంతా స్కూల్లో ఒక 10 డేస్లోనే వచ్చేసినాయి. అందరూ ఏమన్నారంటే అమ్మవారు పోసిందేమో, ఏంటి ఇలా ఇంత లావుగా అయినాయి. అది ఒక విచిత్రంగా పింపుల్ లాగా లేదు, అది ఒక లావుగా, అది ఒకటి చెప్పనికి రాదండి, అది అలా ఉంటుండే. అండ్ హెయిర్ కూడా చాలా వరకు పోయిందండి. చూడండి, ఇంకొకటి మళ్ళీ హెయిర్ తర్వాత నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయింది. సో ఎక్కువ గ్యాప్ లేదు 10th-కి ఇంటర్కి. సో 3 years కదా, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. కొంచెం ఎండకి వచ్చే వరకు పెళ్ళి అయిపోయింది. తర్వాత పిల్లలు అయినరు. సో హెయిర్ అనేది రికవరీ కాలేదు. మ్యాక్సిమం ఇప్పుడు తగ్గింది. సో మేబీ ఇప్పటి నుంచి పెరుగుతుండొచ్చు నా వాల్యూమ్ అనేది. అండ్ పొడవు అయితే చాలా వరకు అవుతుందండి. నేను పొడవు వద్దనుకున్నా కూడా అవి పొడవు పోతూ ఉంటుంది. ఇంకా నేను కట్ చేయకుండా ఉంటే ఇంకా కిందికి కూడా వెళ్ళిపోతుంది. కట్ చేస్తూ ఉంటాను కాబట్టి సో అది మ్యాక్సిమం వరకు అంతవరకు ఆపేసుకుంటాను. నా వల్ల కాదు, నేను మెయింటెనెన్స్ చేసుకోలేను అని కట్ చేస్తూ ఉంటాను. లేకపోతే చాలా వరకు పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి హెయిర్ ప్యాక్స్ ఏమొచ్చేసి పెరుగు పెడతానండి. ఇంకొకటి కుంకుడుకాయలు పెడతానండి, ఎగ్ పెడతాను, మందారం పెడతాను. ఇంకొకటి హెయిర్కి హెన్నా పెడతానండి. రెడ్ హెన్నా పెడతాను. సో రెడ్ హెన్నా అందుకే నా హెయిర్ షైనింగ్ వస్తుందండి. ఎండకు కానీ ఉంటే నాది షైనింగ్ కొడుతుందండి. మ్యాక్సిమం హెన్నా పెడతాను 1 monthకి ఒకసారి, 1 month 15 daysకి ఒకసారి హెన్నా పెడుతున్నాను. అంతకుముందు వచ్చేసి ఆకు మైదాకు పెడుతుంటే, కానీ ఆకు మైదాకు ఏంటంటే హెయిర్కి చాలా మంచిది కాదండి. మనం చేతులకు పెట్టుకుంటేనే ఇట్లా చేతులే ఈడ్చుకుపోతాయి. సో రూట్స్ ఎలా ఈడ్చుకుపోతాయి, మా అమ్మమ్మ చెప్పింది, అది మంచిది కాదు, చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే. సో బంద్ చేసినాను. సో హెన్నా పెడుతున్నాను. హెన్నా పెడితే నాకు ఓకే, పర్లేదు. హెన్నాలో ఏం చేస్తానంటే కొంచెం ఎగ్గు, కొంచెం టీ పౌడర్ ఉంటుంది కదా, అది కలిపి పెడతాను. ఇంకొంచెం అందులో ఇంగ్రీడియంట్స్ కూడా వేరే పెడతానండి. ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల కూడా నాకు కొంచెం ప్రోటీన్స్ పెరుగుతుండొచ్చేమో. ఇంకా ఫుడ్ కూడా కేర్ తీసుకోవాలి. ఫుడ్లో కూడా కేర్ తీసుకోవాలి. నాకు పిగ్మెంటేషన్ నెక్కుంటుండే, ఇంకొకటి ఇక్కడ చీక్స్కుంటుండే. చాలా వరకు తగ్గితే నేను అది కూడా చెప్తానండి, ఏమేమి పెట్టయితే తగ్గింది అనేది. ఫేస్కి పిగ్మెంటేషన్ అండ్ నెక్కి పిగ్మెంటేషన్ ఏంటి పెడితే తగ్గింది. సో ఇక ముందు వీడియోస్ వస్తాయి. నా జర్నీ వచ్చేసి అలా ఉందండి, హెయిర్ జర్నీ. ప్యాక్స్, మెయిన్ ఫుడ్ అండ్ వాటర్ అయితే నేను మ్యాక్సిమం వరకు చాలా తక్కువ అండి. ఒక బాటిల్ తాగడమే ఎక్కువ. నేను తాగుతా అని ఇంత పెట్టుకుంటా. మా హస్బెండ్ అంటాడు, నువ్వేం చేయవు, ఎందుకు పెట్టుకుంటావు అని అంటాడు. మళ్ళీ అది అలానే ఉంటుంది, ఆ బాటిల్ మొత్తం అలానే ఉంటుంది. చాలా వరకు ట్రై చేయడానికి పోతా, కానీ అస్సలు కాదండి. ఇలా అసలు వాటర్ ఇంటేక్ అనేది నేను చాలా తక్కువ. బట్ చాలా తీసుకోవాలని అంటారు, చాలా తక్కువ తీసుకోవాలండి. మీరన్నా తీసుకోండి, వీడియోస్లో చెప్తున్నందుకు అన్నా. ఇంకా ప్యాక్స్ ఎందుకు పెట్టుకోవట్లేను, అప్పుడు మా మమ్మీ పెడుతుండే, వీక్లీ వన్స్ అన్నా పెడుతుండే. సో అందుకేనేమో నాది వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండే. అప్పుడు మా మమ్మీ పెడుతుండే, మందారం పెడుతుండే, పెరుగు పెడుతుండే. పెరుగులో పిండి, అదేం పిండి, శనగపిండి కలిపి పెడుతుండే. అండ్ ఎగ్గు, మందారం అవి కలిపి పెడుతుండే. చాలా 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 పెడుతుండే అండి. అవన్నీ నేను తెలుసుకొని కూడా చెప్తానండి మీకు. అప్పుడు నా థిక్నెస్ అనేది నేను పిక్స్ యాడ్ చేస్తాను, చూడండి ఏ ఇయర్ ఎలా ఉన్నది అనేది, ఇప్పుడు ఎలా ఉన్నది అనేది చూడండి మీరు. ఇప్పుడు అయితే హెయిర్ తగ్గిందండి, హెయిర్ ఫాల్ తగ్గింది. సో నేను నా వాల్యూమ్ అనేది కొంతమంది ఏమంటున్నారంటే అప్పుడు పోయిన హెయిర్ మళ్ళీ రాదు అని అంటున్నారు. చూద్దాం,
ట్రై చేద్దాం. చేయంగా చూస్తే తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంది అనేది, మనకు కూడా తెలుస్తుంది. వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కామెంట్స్ పెడితే, ఇప్పుడు హెయిర్ జర్నీ అడిగారు కాబట్టి సో పెడుతున్నాను. మీకు అలాంటివి ఏమన్నా వీడియోస్ నా నుంచి కావాలి అని అనుకుంటే, హెయిర్ టిప్స్ కానీ, ఫేస్ టిప్స్ కానీ, లేకపోతే వంటలు ఏమన్నా కావాల్సిన మీరు చెప్పండి, కామెంట్ రూపంలో చెప్తే నేను ఏమన్నా ట్రై చేస్తాను. మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఈరోజు మీరు కామెంట్ చేస్తే ఆ రోజే పెట్టకపోవచ్చు, బట్ ఎలా అయినా పెట్టడానికి ట్రై చేస్తా, పెడతా. మ్యాక్సిమం వరకు అయితే పెడతానండి నేను. అలా మా వాళ్ళు ఇంట్లోకి బయటికి తిరుగుతారు, నా ఫోకస్ మొత్తం వాళ్ళ మీదకే ఉంటుంది. అది ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉన్నారు. మా బాబు ఏడుస్తూ ఉన్నాడు నేను ఇక్కడ కూర్చున్నందుకు ఏందో అని ఆ ఫోన్ని గుంజుకోవడానికి వస్తున్నాడు. నా హెయిర్ జర్నీ అయితే ఇలా ఉందండి. ఏమేమి పెట్టేదని కుంకుడుకాయలు పెడతాను. కుంకుడుకాయలు కూడా చాలా మంచిదండి. షాంపూ పెడతాను. మ్యాక్సిమం వరకు కుంకుడుకాయలు నానబెట్టి అలాంటివి అన్నీ పెడతాను. ఖర్జూరు అవన్నీ పెడతానండి. ఏంటివేంటివో పెడతానండి. అవన్నీ నాకు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు. ఒక స్క్రిప్ట్లో రాసుకొని పెట్టాలి నేను ఇప్పుడు సడన్గా, అంటే అన్నీ కానీ తడబడిపోతుంది అన్నట్టు, నాకు చెప్పడానికి రావట్లేదు. సో మ్యాక్సిమం ఇవైతే పెడతాను. ఇంకా కాల్షియం ఫుడ్ తీసుకోవాలని అంటారు కానీ ఇక నేనైతే కాల్షియం ఏముంటుందండి, మనం అన్ని కాల్షియమే, పాలు కాల్షియమే, పెరుగు కాల్షియమే, అండ్ ఆకుకూరలు ఐరన్ ఉంటుంది ఆకుకూరల, అండ్ పప్పులు అవన్నీ అందులో కూడా ప్రోటీన్స్ అవి ఉంటాయి అని అంటారు. అన్నీ మ్యాక్సిమం మనం కవర్ చేస్తాం. మరి కవర్ చేయడం వల్ల ఏమో ఇక, కాకపోతే మా అమ్మమ్మకు ఉండే హెయిర్ మా అమ్మమ్మ నుంచి మా మమ్మీకి ఉంది, మా మమ్మీ నుంచి నాకుంది, నా నుంచి మా పాపకు వచ్చింది. దేవుడిచ్చిన గిఫ్ట్ ఏమో అది మాకు. మేబీ ఒత్తుగా అయితే అది మెయిన్ రీజన్. అంటే మా అమ్మమ్మకి, మా మమ్మీకి, నాకు, మా పాపకి బాగా హెయిర్ అయితే తిక్కువ ఉందండి. అది మెయిన్ రీజను. అంటే చిన్నగా ఉన్నప్పుడు నా పిక్స్ చూస్తే అయితే బాగా ఒత్తుగా ఉంటాయండి. మా పాపకు కూడా చాలా ఒత్తుగా ఉండే. మళ్ళీ మా బాబుకి అంత ఒత్తుగా లేవు. మా పాపకున్నంత మా బాబుకి లేవు. నన్ను డెలివరీ చేసిన నర్సులే అన్నారు, డాక్టర్ గారు నర్సు, అంటే ఇట్లా డెలివరీ చేసి బయటికి తీసిన వెంబడే అన్నారండి, నీలాగానే ఉన్నాయి మీ పాపకి హెయిర్, చాలా ఎక్కువ ఉన్నాయి అని అన్నారు. నేను 3 days తర్వాత మా పాపను చూసినా కదా, అప్పుడు చూసిన మా పాపకు నిజంగానే చాలా తిక్కు, ఇట్లా ఫేస్ పైన కానీ, చేతుల మీద కానీ, ఇక్కడ చెవు వెనకాల కానీ చాలా హెయిర్ ఉంటుందండి మా పాపకు కూడా. నాకు కూడా అలానే ఉండేనంట, మా మమ్మీ చెప్తుండే, మా అమ్మమ్మకి చెప్తుండే, మా మమ్మీకి కూడా అలానే ఉండేనంట. అప్పట్లో మా మమ్మీని చూడనీకి వచ్చినప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఇక అవన్నీ చెప్పవద్దు వీడియోలలో. సో దట్ ఇక ముందు చెప్తాను, ఇప్పుడైతే ఏం చెప్పలేను నేను. అలా ఉంటుండే అండి. ఇంకా హెయిర్ అనేది మన జీన్స్ నుంచి 50% ఉండాలి, మనం ఫుడ్ తినే నుంచి ఒక 10% ఉంటుంది, మన వెదర్ నుంచి ఒక 5% ఉంటుంది. అట్లా అండి, అన్నీ కలిపి ఉంటాయి. నేను ఎక్కువ వరకు అయితే ఇట్లా ముడేసుకొని ఉంటాను, ఎందుకంటే కిందికి ఉంటాయి కదా, ఊకుకే ఏడ కూర్చుంటే ఆడ ఈ డస్ట్ అంటడం వల్ల చిక్కులు కూడా పడతాయండి. అట్లని ఇట్లా ముడేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు అయితే, తలస్నానం చేసినప్పుడు అయితే ఇలా ముడేస్తాను ఎక్కువ వరకు. ముడేస్తే మరి కింది కానే కదా కూర్చున్న తాన, సో చిక్కులు ఎక్కువ పడకుండా ఉంటాయి. దుమ్ము అంటితే కూడా చిక్కులు ఎక్కువ పడతాయి కదా ఊరికే. హెయిర్ ఏమనుకుంటారు అందరూ, హెయిర్ ఎంత బాగుందో అని అంటారు కదా, దాని వెనకాల ఉన్న కష్టం ఎవరికి తెలియదు. ఓసారి ఆయిల్ పెట్టుకుందాం అని అనిపిస్తుందా, ఆయిల్ పెట్టుకోకుండానే ఉంటాం. ఓసారి ఆయిల్ పెట్టుకున్నాక జుట్టేద్దామని, అబ్బాయి ఏం వేసుకుందాంలే, ఎంత పొడుగున్నాయా తర్వాత వేసుకుందాంలే అనిపిస్తుంది. అట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఎవరికి చెప్పలేం. మ్యాక్సిమం వరకు హెయిర్ అయితే బాగానే ఉంటుంది, ట్రై ఇలా పెట్టుకుంటే నాకైతే కంఫర్ట్ అనిపిస్తుంది, అందుకని ఇలానే పెట్టుకుంటాను ఎక్కువ వరకు. ఆయిల్ పెట్టుకుంటే పైకి పెట్టేస్తాను, మొత్తం పైకి పెట్టేస్తాను, అస్సలు కిందికి కాదు, మొత్తం పైకి, ఆఫ్ కాదు, ఇక్కడ నా షోల్డర్స్ వరకు మ్యాక్సిమం వరకు పెట్టేస్తాను, అక్కడ వరకు పెడితే నాకు ఏంటంటే